ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ని తరలిస్తే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. ప్రజా ఉద్యమాలు చూసి సీఎం కేసీఆర్ భయపడుతున్నారని విమర్శించారు. ఆయన నిరుద్యోగ ర్యాలీకి భయపడి ధర్నా చౌక్ ని మార్చాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ సమస్య గణంగానే ఇప్పుడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ తీసేసి ఉప్పలు నాగోలు ఇక 2 రోజులు అయితే ఎదుగుతుంది రాచకొండకు పంపిస్తట్టుండు. ఎందుకంటే ఉన్నాయన్నీ ఇక్కడనేరా బాబు. మేము నీ ఉద్యోగం ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయినావంటే తెలంగాణ ఇష్యూలో ఎన్నోసార్లు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసి ర్యాలీలు చేసి ఇప్పుడు దాన్ని కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఒక్క నిరుద్యోగ ర్యాలీకే ఇంత భయపడిపోతే ఈ చౌకును కూడా మారుస్తాడట. ప్రజలు అక్కడ ప్రజలు అన్నారంట ఇందిరా పార్క్ దగ్గర ప్రజలు, లేదు సార్ ఈడ వద్దు, ఈ ధర్నా చౌకు తీసేయాలి, ఊరవతలు ఏమని ఎవరు చెప్పిండ్రా బాబు? ఇన్నేళ్ళు చెప్పని ఇవాళ చెప్పినారు. రేపు నాగోల్ దగ్గర అంటారు. దాని తర్వాత రాచకొండ అయితే ఎవరు ఉండడు కదా. రాచకొండ దగ్గర మనుషులు ఉండరు, ఎవరు అడవులలో పోయి మేము చేసుకోవాలి. ఎవడన్నా పేదవాడు ఆటో రిక్షా వాడు వానికి అన్యాయం జరిగిందంటే ధర్నా పోయి రాచకొండలో కూర్చోవాలన్నా? లేకుంటే ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఏదైనా ఇష్యూ వస్తే వాళ్ళు ఏడ కూర్చోవాలి? ఇంత భయపడితే ఎట్లా ముఖ్యమంత్రి గారు? నువ్వు ఎవరికి కలువు? నేను ఇప్పటికి 10 సార్లు వచ్చిన కర్ణాటకలో ముఖ్యమంత్రిని 1 సెకండ్లో కలవచ్చండి. అదేది ప్రజా దర్బార్ అంటాడు. ఇప్పటి వరకు పేదవాడు కలిసిందే లేదు.